అందరికీ వందనములు. నేటి దైవ వాక్యం వినటానికి మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, నేటి పరిశుద్ధ దినమును ఆచరించుటకును, అంతేకాకుండా వాక్యం ద్వారా బలపడుటకు మీరు మా పట్ల చూపుతున్న కృప కొరకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు మా జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగంలో ధ్యానించిన ఉంటుండగా పరలోక జ్ఞానం చేత దాన్ని గ్రహించే కృపను అనుగ్రహించండి. మానవ జ్ఞానం సరిపోదు కనుక ప్రభువా, మీ జ్ఞానం చేత చూచి గ్రహించి అన్వయించుకొని మా జీవితంలో కావలసిన మార్పులు తెచ్చుకొని కృప చూపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 16వ పాట యెహోవా నా మొర లాలించెను అనే పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురస విశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్య కుశాతిన్. యథేచలన్నిటి కుదించి పాపపు మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసు నాదు రక్తము నమోంచెను. వినోతయాత్మేదన్ను ఎన్నడు ఘనాన్విన ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవి నిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగి నన్ను సుఖ కళావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగన్య పాపియ నిత్రోయక నన్ను గూర్చి తన సొత్తు నిదాచక.
తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగాననం చెను యెహోవా నామోరం లాలించెను తన మహా దయను నన్ను గణించెను. ప్రియులారా, మంచిది. నేటి దినము మనము క్రీస్తు పడినటువంటి శ్రమలను మనం ఇతరులతో ఏ రకంగా షేర్ చేసుకోవాలి, పంచుకోవాలన్న విషయంలో మొట్టమొదటిగా చెప్పాలి అని అంటే అసలు ఈ యొక్క బైబిల్ వాక్యాన్ని, బైబిల్లో రాయబడినటువంటి విషయాలని చాలామంది గ్రహించటము, తప్పుగా గ్రహించటానికి ఆస్కారాలు ఉన్నవి. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా ఈ ఒక వాక్యాన్ని అందిస్తుంటున్నప్పుడు రెండు రకములైనటువంటి మనుషులతో కనెక్షన్ అయి ఉంటుంది. ఏ రకంగానంటే వాక్యంని, అంటే బైబిల్లోని విషయములను ఎదుటి వ్యక్తులకు అందించే ఒక వ్యక్తి, అందిస్తున్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి రెండవ వ్యక్తి. ఈ ఇద్దరి ఉద్దేశాలు వేరువేరుగా ఉంటవి. వింటున్నటువంటి వ్యక్తి అంటే తన ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు. ఒకటి, వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు ఏమిటి, వాటిని నేను గ్రహించాలి, ఇంకా సత్యమును నేర్చుకోవాలని సత్యాన్వేషణలో ఉండొచ్చు. లేదు, రెండవ తలంపు ఏమై ఉంటుండొచ్చు, నేను వాక్యం ద్వారా నేను ఎప్పుడు ఆశీర్వాదపడాలి అని ఆలోచించు. అదొక రెండవ రకం. ఈ సత్యాన్వేషమైనటువంటి వ్యక్తికి సత్యాన్ని తెలుసుకుంటాడు, సత్యాన్ని గుర్తిస్తాడు, వాక్యపు లోతులు ఆయనకు అర్థమవుతాయి. నేను ఎప్పుడూ ఆశీర్వదింపబడాలి, నాకు కష్టాలొద్దు, శ్రమలొద్దు అన్న వ్యక్తికి ఈ వాక్యం అంతగా నచ్చకపోవచ్చు. రెండవది, తను ఎంతసేపు తను లబ్ధి పొందుకోవాలని, తను ఆశీర్వదింపబడాలని ఎదురు చూస్తూ ఉంటుంటాడు. అది అవతలికి. ఇప్పుడు వాక్యం అందించే వ్యక్తికి వాక్యపు లోతులు ఇతనికి తెలియనప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలను చూచి ఇందులోని విషయాలను మారుగా, అంటే తప్పుడుగా చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందువలన ఏమైపోయింది అని అంటే ప్రతి వాక్యం వింటున్నటువంటి వ్యక్తులలో అధిక శాతం ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి బైబిల్లో ప్రతిదీ ఆశీర్వాదకరంగానే అవతల వ్యక్తికి చెప్తారు. అప్పుడు వింటున్నటువంటి వ్యక్తి అసలు యొక్క వాక్యం వినటానికి ఎందుకు వస్తున్నాడంటే ఏదో నేను అందులో విని నేను బ్లెస్సింగ్ పొందుకుంటానని. లేదండి, బ్లెస్సింగ్స్ అనగానే దేవుడి వాక్యము నాకు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంటుందంటే ఉన్న దానిలో తృప్తికరమైనటువంటి శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుంది. శ్రమలు ఉండవు అని కాదు, శ్రమలు ఉంటాయి. రెండవది, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యంలో తండ్రి అయిన దేవుడితో నేను ఉంటాను. అంటే నాకు పాప క్షమాపణ కలిగింది కాబట్టి అది నాకు ఆశీర్వాదం. అయితే క్రీస్తు పడినటువంటి శ్రమలను ఆయన వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరికి ఉండవు అని కాదండి. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆ శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అయితే అనేకులు ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటండి అని అంటే నాకు అసలు శ్రమలే ఉండకూడదు. లేదండి, అలా కాదు. దీని మూలంగా ఏమైపోతుంది అని అంటే కొంతకాలం క్రీస్తును వెంబడించిన తర్వాత శ్రమలు రాగానే వాళ్ళు దూరం అయిపోతూ ఉంటుంటారు. నో, ఆ విషయానికి వస్తే నన్ను శ్రమలలో నుంచి విడుదల చేయగలిగినటువంటి యేసు ప్రభువు నాకున్నాడు, అనుమానం లేదు. కానీ ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆయన పుట్టింది మొదలుకొని 2 సంవత్సరముల లోపు పిల్లల్ని హేరోదు రాజు చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆయనను కాపాడుతూ తీసుకొచ్చినారు. తరువాత సొంత కుటుంబంలోనే కూడా ఆయనకు అంటే వేరుగా మాట్లాడి ఈయనకు మతి చెల్లించింది అని సొంత ఫ్యామిలీలోనే అంటారు. తరువాత 33.5 సంవత్సరములు ఆయన జీవితంలో 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేసినాడు. పరిచర్యలో ముఖ్యమైనటువంటి భాగము ఆయన కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పాపుల నిమిత్తమై అర్పించటం కొరకు పడిన శ్రమలు 3.5 సంవత్సరం. ఈ ప్రయాణములో తను ఏమేం చేసినాడంటే స్వస్థతలు చేసినాడు, తర్వాత ఆహారం పెట్టినాడు, ఆదరణ కలిగించినాడు. ఇవన్నీ కూడా తన పరిచర్యలో భాగమైనప్పటికీ ముఖ్యమైనటువంటి భాగం కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టడం. ఎందుకు అనంటే పాపులను పరలోక రాజ్యంలో చేరటం కొరకు పాప పరిహారార్థ బలిగా ఆయన కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు. ఓకే, ఇక్కడ శ్రమలు అన్నవి ఉంటవి. ఇప్పుడు నేను ఆరంభంలో చెప్పినట్టు
వాక్యం వింటున్నటువంటి వ్యక్తి, వాక్యం చెప్పేటటువంటి వ్యక్తిని చూస్తాడు. సరే, ఈ రోజులలో చాలా అభివృద్ధి చెందినటువంటి రోజులు కాబట్టి ఈ రోజులలో కాకపోయినా ఒకప్పుడు ఈ సువార్తలు ఆరంభమై నేను ఒక 50-60 ఇయర్స్ వెనక్కి కనుక నేను వెళ్ళినప్పుడు అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అని అంటే, గ్రామాలలో ఓకే, ఇప్పుడు పట్టణాలుగా పిలువబడుతున్నాయి కూడా ఒకప్పుడు ఇంతగా అభివృద్ధి చెందినటువంటివి కాదు. అక్కడ ఉండేటటువంటి ఒక మిడిమిడి జ్ఞానం ఒకటి ఏంటంటే, వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి కొంచెం నీట్గా డ్రెస్ అయి ఉండి సంఘములో అంటే వాక్యం చెప్తున్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో మీటింగులు జరుగుతుంటున్నప్పుడు ఈ వాక్యం చెప్పేటటువంటి వ్యక్తి ఒక వేరే పొజిషన్లో ఉంటాడు, వేరే స్టేజ్ పైన ఉంటాడు. వాక్యం వింటున్నటువంటి వ్యక్తులలో కూడా మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అని అంటే, అక్కడ నేను కూడా సేవకుడిని అయితే వాక్యం అందించగలిగినట్లయితే ఆ పై స్థితికి వెళ్తాను అన్న ఉద్దేశంతో కూడా రావాలనుకుంటాను. అక్కడ దేవుడు వాక్యాన్ని పంచాలి అన్న ఉద్దేశం కాదు, ఆ పై పొజిషన్కి వెళ్ళాలన్నది. కానీ ఆ పై పొజిషన్కి వెళ్ళిన వ్యక్తులు ఎలా ఉండాలో యేసు ప్రభు చెప్పాడు. ఎందుకండి అని అంటే, వాళ్లకు ఉన్నతమైన గౌరవం పెరుగుతుంటుండొచ్చు, ఉన్నతమైనటువంటి కుర్చీలు ఇస్తుంటుండొచ్చు. కానీ అవన్నీ ఎందుకు అన్నది కూడా ఆలోచించినట్లయితే అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో కూడా బైబిల్ చెప్పిందండి. చూడండి, మనుషులను చూసి మోసపోకండి. ఏదో ఖరీదైనటువంటి వాహనాల్లో వస్తున్నప్పుడు యేసు ప్రభు సేవకులందరూ ఇలా ఉంటారని అందరూ అలా ఉండరండి. కేవలము వాక్యాన్ని అందించే ప్రతి వ్యక్తికి శ్రమ అన్నది ఉంటుంది. ఆ శ్రమలు క్రీస్తు పొందినాడు. అసలు మంచి కార్యం చేయటానికి ఆయన వస్తే ఆయన్ని ఏమండి కల్వరి శిలువ పైన శిలువ ధ్యానాలు మనం వింటూ ఉంటుంటాం కదా, ముళ్ళ కిరీటం తలకు పెట్టారు, గుద్దారు, కొరడాలతో కొట్టారు, తర్వాత మానసికంగా ఆయనను ఏమన్నారు, తిట్టారు. నీవే దేవుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని పరిహసించారు కదండి. ఇవన్నీ చేస్తూ వచ్చినారు. అన్ని శ్రమలు ఆయన ఎందుకు పొందాల్సి వచ్చిందంటే, నీ పట్ల నా పట్ల తనకున్న ప్రేమ, ఆ ప్రేమకు ఆయన వెల కట్టినాడు శ్రమల ద్వారానే. కాబట్టి ఫ్రెండ్స్, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆయన కొన్ని మామూలుగా ఉండేటటువంటి అంటే క్రైస్తవులుగా పిలువబడటానికి ముందుకొచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ శ్రమలు ఉంటవి అని జ్ఞాపకం చేస్తున్నాడండి. కాకపోతే అసలు యేసు ప్రభు దగ్గర అంటే క్రైస్తవులుగా మారినారన్న ఆ పదాన్ని కాసేపు పక్కకు పెడితే, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే, నాకు శ్రమలు వద్దు అని అనుకునే వాళ్ళకు ఈ వాక్యం వినండి. శ్రమలు యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి వారికి శ్రమలు ఉంటవి. మరి అటువంటప్పుడు ఆయన నాకెందుకండి అని అనుకుంటుండొచ్చు. టెంపరీ ఇహలోకపు వాంఛలలో ఆయన దగ్గరికి రావటం కాదండి, నిత్య రాజ్యం కొరకే ఆయన దగ్గరికి రావాలి అంతే. ఆయన ఏమన్నాడు యేసు ప్రభు, నీవు గనక నన్ను వెంబడించాలని అంటే నీ సిలువ ఎత్తుకొని రమ్మని అంటాడు. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమంటాడంటే శ్రమలు తప్పవు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. ఇక్కడ చూడండి, ఇద్దరిద్దరిగా చేస్తూ వీళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాడు ఆయన. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, కోత కొరకు మీరు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? మీరు చాలా సుఖంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మీకు ఏ శ్రమలు ఉండవు అని చెప్పలేదండి. స్టార్టింగ్లోనే చెప్పినాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు పంపుతున్నాను అన్నాడు. ఇక్కడ అర్థమైపోయింది కదండి, అంటే శ్రమలు ఉంటాయని. అసలు తోడేళ్ల మధ్యలోకి గొర్రెలు ఎంత ఉంటాయండి అవి? ఒకటి మానసికంగా గొర్రెకు తెలుసు తోడేళ్లను తింటుంది అని, ఆకారాలు అంటే సైజులు సేమ్ ఉండొచ్చు, బట్ స్టిల్ శక్తిలో కనుక చూసినట్లయితే గొర్రెలను ఆ యొక్క తోడేలు చీల్చి తినగలదు. యేసు ప్రభు ముందే చెప్తున్నాడు, నన్ను వెంబడించగోరి నా యొక్క పరిచర్య చేయించాలనుకున్న వాళ్ళకి, చేయదలంచిన వాళ్ళకి, వింటున్నటువంటి వాళ్ళకి, ఈ యొక్క బైబిల్లోని సత్యాలు గ్రహించేటటువంటి వారికి శ్రమలు తప్పవు. కానీ ఫ్రెండ్స్, మరి ఎందుకండి శ్రమలు ఉండవు అని అనేకులు చెప్తూ ఉంటున్నారు? అది నీ యొక్క బలహీనతలను బట్టి కూడా మరొకరు చెప్పి నీకు శ్రమలు లేకుండా చేస్తావి, నన్ను వెంబడించు అని
మానవులు తమ వెంట తిప్పుకోవడం కొరకు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారండి, లేకపోలేదు. వాక్యాన్ని ఈ విధంగా చెప్పినట్లయితే ఎంతమంది ఆకర్షింపబడరు కదా. అందుకనే ఈ రకంగా చెప్పటం అన్నది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, యేసు ప్రభు పడినటువంటి శ్రమలలో ఇక్కడ గమనించినట్లయితే ఈ శ్రమలు తప్పవు. శ్రమలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరూ క్రీస్తుని అంగీకరించిన వారు కనుక గ్రహించినట్లయితే, ఒకప్పుడు మీరు ఏ కుటుంబంలో ఉన్నారు, మన భారతదేశంలోనే కనుక మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఎంతమంది విమర్శించి ఉంటుంటారు, మానసికంగా శ్రమలు పొంది ఉంటుంటారు. అంతేకాకుండా నీవే గనక ఈ యొక్క యేసు ప్రభు యొక్క అంగీకరించి ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలనుకుంటే మా కుటుంబంలో నీకు పాలు పంపులు లేవు అన్న శ్రమలు కూడా పొందుంటారు కదండి. బట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువే చెప్పాడు అవని. కాబట్టి అవి ఉంటావు అని గ్రహించే నేను ఎందుకు వచ్చినాను. ఒకవేళ నాకు ఇవేమీ ఉండవండి, నేను ఎప్పుడూ ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉంటాను అనుకొని వచ్చిన వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వటానికి యేసుప్రభు ముందే చెప్పినాడు, ఇవన్నీ మీకు తప్పవు. నన్ను వెంబడించాలని నువ్వు కనుక అనుకున్నట్లయితే తోడేళ్ల మధ్యకి నేను గొర్రెను పంపినట్టు పంపుతున్నాను అన్నాడు. అదొకటి. రెండవది, ఇంకొకటి ఏమంటున్నాడు ఆయన, మీరు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నాడో, మీరు వెల్లుడి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి మీరు సంచినైనను జోలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు ఒక పని కొరకు, అంటే యేసు ప్రభు పరిచర్యార్థమై నువ్వు వెళ్తూ ఉంటున్నప్పుడు నేనేమంటున్నాడంటే, ఇక ఇష్టం వచ్చినట్టు హెవీ లగేజ్తో వెళ్ళబాకండి అని. ఇది ఈ యొక్క రాసినటువంటి విషయం అప్పటి సందర్భాన్ని బట్టి రాయటం జరిగింది. కాబట్టి ఏమన్నాడు, ఇష్టం వచ్చినట్లు జోలెనైనను సంచినైనను అంటే ఇక ప్యాకింగ్లు ఎక్కువ చేసుకోకండి అని అర్థం అండి. ఒకవేళ మీరు 60-50 ఇయర్స్ బ్యాక్ స్టోరీస్ మీరు విన్నా, అప్పట్లో ఇంతగా ఈ రోజులలో మనం తీసుకెళ్తున్నటువంటి లగేజెస్ తీసుకుని వెళ్ళేవారు కాదండి. మామూలుగా కొన్ని బట్టలు అంతే. తర్వాత వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత బంధువులు వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాళ్ళు, లేదా వీళ్ళ వరకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కూరగాయలు అవి తీసుకెళ్ళేవారు, అది వేరే విషయం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ సుఖం కొరకు చెప్పులనైనాను, కొద్దిమంది చెప్పులు కూడా 3-4 జతలు పెట్టుకుంటారు. తర్వాత ఇంకేంటండి, బట్టలు, విపరీతమైనటువంటి లగేజ్తో మీరు వెళ్ళకండి. ఉన్న దానిలోనే, అక్కడ ఉన్న దానిలో అడ్జస్ట్మెంట్ చేసుకోవటం మీరు నేర్చుకోండి. ఎవరింట్లోనైతే మీరు ఉంటారో ఆ ఇంటికి సమాధానం మగునుగా అని ముందు చెప్పండి. అంటే ఏంటి, ప్రభు యొక్క కృప మీ ఇంట్లో ఉంటుంది, ప్రభు యొక్క శాంతి సమాధానం మీ ఇంట్లో ఉంటుందని వాళ్ళకి తెలియపరచండి. ఓకే, ఒకవేళ వాళ్ళ ఇంట్లో కనుక సమాధానకర్త లేని పక్షంలో మీకేమి హాని జరగదు, అది మీకు రిటర్న్ వస్తుంది అంటాడు. అంటే ఏంటంటే, మనం ఎవరికో ఫోన్ చేసినప్పుడు నా నుంచి కాల్ వెళ్తుంది, కానీ అవతలి వ్యక్తి కనుక అవుట్ ఆఫ్ కవరింగ్ ఏరియాలో ఉన్నా, లేదా నెట్వర్క్ పరిధిలో లేకున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, లేదా ఇన్కమింగ్ కాల్స్కి అమౌంట్ పే చేయలేకపోయినా కాల్ అతనికి వెళ్ళదు. సిమిలర్లీ, ఎవరి దగ్గర అయితే దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క ఆసక్తి ఉంటుందో వారికి మాత్రమే మీ సమాధానం ఉంటుంది. బట్ ఇక్కడ మరి ఇందులో శ్రమ ఏముందండి అంటే, ఓకే గాడ్ బ్లెస్ యూ అని అంటారు, బీ హ్యాపీ అని నేను అని ఉంటాను. అవతలి వ్యక్తి నాకు చూపేటటువంటి స్పందన నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు నేను బాధపడవచ్చు, కానీ అటువంటి బాధ మీకు ఉంటుంది, బట్ దాన్ని దులిపేసుకోమంటాడు యేసు ప్రభు. కాబట్టి శ్రమలు ఫ్రెండ్స్, శ్రమలు చాలా రకాలుగా ఉంటుంటాయి. మానసికంగా శ్రమ ఉంటుండొచ్చు, శారీరకంగా శ్రమ ఉంటుండొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా సరి అయినటువంటి నడిపింపులు లేక సరి అయినటువంటి నడిపింపు నాకు నా అంతటగా లేకుండా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. తర్వాత సమాధాన పాత్రుడు అక్కడ నుండి నేడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎదడలా అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. చూడండి, అనేక రకమైనటువంటి ఇంటికి తిరగకూడదండి. ఒకరి ఇంటికి వెళ్ళినావు అక్కడే ఉండు. కాబట్టి ఏమనుకుంటుంటామంటే, ఈ సామాన్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఒక సేవకుడు కానీ ఎవరైనా ఒకరింటికి వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇళ్ళన్నీ తిప్పుతూ ఉంటుంటారు. ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఒకరింట్లో లంచ్.
కానీ దీని అర్థం ఏంటిదనంటే, ఏ ఇంట్లోనైతే ఉంటున్నావో వాళ్ళు పెట్టేటటువంటి ఆహారాలు తిను. దానికి అటువైపు వాక్యం అంటే ఎలా ఎండ్ అవుతుంది? నువ్వు ఎవరింట్లో ఉంటావో అక్కడే భోంచేయి. అత్యధికమైన ఆశలు పెట్టుకొని వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు ఇది పెట్టారు అని అనుకోకు అని అర్థం. ఓకే, నో తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు యేసు ఉంటే అందులోనున్న రోగులను చూడండి, ఏం చేయాలి మీరు? రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడలా మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొనని చెప్పాను. చూడండి, పాదములకున్న దుమ్ము అక్కడ దులిపి వేసుకోవటం అంటే దీని అర్థం కాళ్ళతో తన్నటం అని కాదు, కానీ నేను దేవుడి సమాధానాన్ని మీకు చెప్పటం కొరకు వచ్చినాను, కానీ మీరు దాన్ని వినలేదు. కాబట్టి ఆ ఇంటి ధూళి కూడా మాకు అక్కరలేదు అని అర్థం అండి. అది అంతేకాని ఆడ దూకమని కాదు, మీది మాకేమీ అక్కర్లేదు అని చెప్పటం. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తికి శ్రమలు ఉండవు, కానీ అవి తాత్కాలిక. సరే, ఇంతగా బైబిల్ను పాటిస్తున్నటువంటి మనకు క్రొత్త నిబంధనలో అనేకమైనటువంటి పత్రికలను అపోస్తలుడైన పౌలు గారు వ్రాశారు. ఈ అన్నిట్లో కూడా సరే ఆయనకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశారు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు ఇంకా యేసు ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తానే ఉన్నాడు, చంపుతానే ఉన్నాడు. స్త్రీలని కానీ పిల్లలని కానీ ఏమి చూడటం లేదు ఆయన. ఇటువంటి వ్యక్తికి యేసు ప్రభు ఎన్కౌంటర్ అవుతాడు దమస్కస్ మార్గంలో. సో ఆయన దృష్టి కోల్పోతాడు, కింద పడతాడు. ఒకరు తీసుకెళ్ళి, ఈయన శిష్యులు, సౌలు శిష్యులు తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెడతారు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనంలో అననీయ ఇంట్లో పెడతారు. సో అక్కడే ఉంటాడు. ప్రభువు అననీయకు ప్రత్యక్షం అవుతాడు. అననీయని పిలిచినప్పుడు, ఇదిగో ప్రభువా నేనున్నానంటాడు. అననీయకు చెప్తాడు, ఇదిగో పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయనకు నీవు ప్రార్థన చేయని. ఎవరు అడిగినా సరే, అడగలేదు అనుకోండి, ఎవరు ప్రభువా ఎవరు ఆయన అన్నప్పుడు ఇట్లా పలానా వ్యక్తి ఉన్నాడు అని అడ్రస్తో సహా చెప్తాడు. అప్పుడు ఈ అననీయ అంటాడు, ఆయన ఎంత నీ మనుషుల్నే కదా, ఇలా హింసిస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు అన్నప్పుడు ఆయన అంటాడు, నో నో నో, ఆయన బాగా కావాలి, బాగా అవుతాడు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ముట్టు, ప్రార్థన చేయి, అతను బాగుపడదు. ఇప్పుడు బాగుపడిన తర్వాత ఏం చేయబోతున్నానో చెప్తాడు. 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. చూడండి, పౌలు గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? శ్రమలు అనుభవించటం కొరకే. ఇప్పుడు శిష్యులను కూడా ఏమన్నాడు? నన్ను వెంబడించేవాడు తమ సిలువను ఎత్తుకొని, అంటే శ్రమలే. ఇక్కడ సౌలుకి ఏం చెప్తున్నాడు? ఆయనకి ఎన్ని శ్రమలు పడాలో సౌలు కూడా ఎన్ని శ్రమలు అనుభవించినాడండి. పడవ ప్రయాణంలో శ్రమలే, తర్వాత ఆయన చంపాలని చూసినారు, మొత్తానికి హతసాక్షిగానే మారినాడు. ఈ యొక్క బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఈ 12 మంది శిష్యులు కూడా ఎలా చనిపోయినారండి? ఏ ఒక్కరు కూడా మంచిగా చనిపోయినట్లు లేదు. తోమా, పేతురు, వీళ్ళందరూ మరణాలు చూడండి అండి ఎలా చనిపోయినారు. కాబట్టి ఫ్రెండ్స్, క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి శ్రమలు తప్పవు. ఈ శ్రమలు అని అంటే చూడండి, కావాలని శ్రమలు కొని తెచ్చుకోవటం కాదు, శ్రమలు ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తున్నావు అంటేనే ఏదో ఒక రకంగా నిన్ను హింసించాలని చూస్తూ ఉంటున్నారని, ఇంకా దీన్ని వేరే రకంగా చేసి నీవు ఆనందింపకుండా ఉండటం కొరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, చర్చిలో నువ్వు ఒక మెంబరు అయిన తర్వాత నాకు శ్రమలు ఉన్నవి అని ఆ యొక్క క్రీస్తును విడిచిపెట్టడం మహాశ్రమ. అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సందర్భంలో ఈ శ్రమలు అన్నవి మనకు ఉంటవి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకా యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు? 5వ వచనం, అయ్యో
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూతిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాని బలిపీఠమును వదిలి బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇదిగో నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయని. చూడండి, అబద్ధమాడినటువంటి పెదవులకు నిప్పును కారుతో పట్టుకొని పెట్టినాడు. అంటే అది కూడా శ్రమ. నేను పవిత్రుడు అవటం కొరకు నాకు శ్రమలు తప్పవు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క శ్రమలను చూసి నేను వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళటానికే నేను ప్రయత్నం చేయాలండి. ఎందుకండి మరి ఇన్ని శ్రమలు అనుభవించాల్సినటువంటి అవసరత నాకేముంది అని అంటే, ఒకవేళ నువ్వు వాక్యాన్ని కనుక నమ్మినట్లయితే చూడండి, నమ్మటం అన్నది ప్రతి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి ఒక స్వేచ్ఛ, స్వతంత్రం. నువ్వు నమ్మనంత మాత్రంలో వాక్యం కాకుండా పోదు. నమ్మటం అన్నది ప్రతి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ కనుక ఆ వాక్యాన్ని నేను ఎలా తీసుకుంటున్నాను. శ్రమలు అనగానే చూడండి, ఇన్ని కష్టాలు నాకెందుకు అని. మామూలుగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు గాలి, నీరు మన శరీరానికి అవసరమే, అదే రకంగా ఆరోగ్యము అవసరమే, ఆహారము అవసరమే. కానీ ఈ లోకంలో నేను జీవిస్తుంటున్నప్పుడు శ్రమలు కూడా ఉంటామండి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు పడినటువంటి శ్రమలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. ఎటువంటి శ్రమలు అనుభవించినాడండి? చాలా రకములైనటువంటి శ్రమలను ఆయన అనుభవించినాడు. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఏంటంటే, శ్రమలను అధిగమించగలిగిన శక్తి దేవుడిస్తాడు, గుర్తుపెట్టుకోండి. కానీ వెంటనే కృంగిపోయి నాకు క్రీస్తే అక్కరలేదు, వాక్యమే అక్కరలేదు అన్నట్లుగా నేను గనక ఉన్నట్లయితే ఈ శ్రమల నుంచి నేను తప్పించుకోలేను. ఒకటి కాకపోతే మరొకటండి. శ్రమలు ఏదో ఒక రకంగా ఉంటాయి. నాకు అసలు శ్రమలేవు, అక్కర్లేదు అనుకోవటం కూడా మానసికమైనటువంటి నీ స్థితి సరిగా లేకుండా ఉండటం మూలంగా శ్రమలు అన్నవి ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వాక్యం విన్న మనందరం కూడా దేవుడి యందు ధైర్యంగా ఉంటూ శ్రమలను ఎదుర్కొంటూ క్రీస్తు పడినటువంటి శ్రమలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. మీరు పడిన శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మేము పొందవలసిన శ్రమలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శ్రమలలో మేము ఆనందించే కృప దయచేయమని, ఇంకను ముందుకు వెళ్ళే కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, ఇంతవరకు వాక్యము విన్నందుకు మీకు వందనములు. అదే రకంగా తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.